ఎట్లా గుర్తించడం గురుగారు మనకు అది ఉందని? ఇప్పుడు నక్షత్రం 19 నక్షత్రాలు అవును. చెప్పాను. చెప్పారు. ఆ! ఈ 19 నక్షత్రాల్లో పుట్టిన అచ్చా! అలాగే వీటి వల్ల ఇంతవరకు మనం ఈ దోషాలు ఎలా వస్తున్నాయి, ఏ నక్షత్రాలకు వస్తున్నాయని చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. అవును. అవును. వీటిల్లో ఇంకొక దోషం కూడా ఉంది. అది కూడా చెప్పుకున్న తర్వాత దీని అసలు అచ్చా! ఎలా ఆ! ఉంటుంది ప్రభావం ఓకే. అనేది చెప్తా. రైట్. దేవతా శాపం. అవును. ఇది అతి తక్కువ మంది జ్యోతిష్కులు గుర్తించేటువంటి దోషం. నేను ఇంతవరకు వినలేదు. మీ నోటి నుంచే వింటున్నా. దేవతలేంటి, శాపం పెట్టడం ఏంటి, శాపం పెడితే దేవతలు ఎందుకవుతారు? అవును. ఎగ్జాక్ట్‌లీ. ఒక అనుమానం ప్రతి ఒక్కరికి వస్తుంది. అవును. ముఖ్యంగా ఇది ఎందుకొస్తుంది? మన గృహ దేవత ఎవరో కూడా మనకు తెలియకుండా పోతున్నాం ఇవాల్టి రోజుల్లో. గ్రామ దేవత, కులదేవత, గృహదేవత, ఇష్టదేవత అని నలుగురుంటారు. హుహు. గ్రామానికి గ్రామ దేవత. అవును. ఎల్లమ్మ, పోచమ్మ, రేణుక ఎల్లమ్మ అవును. ఇట్లా ఉంటాయి. అలాగే ప్రతి కులానికి ఒక దేవత ఉంటుంది అవును. కులదేవత. యెస్. ఆ కులదేవతతో పాటు గృహదేవత ఉంటుంది. మన ఇంటికి ఒక దైవం. వెంకటేశ్వర స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఏ దేవత అయినా సరే ఒక దేవతను పూజ చేయడం అనేటువంటిది ఒక విధానంగా వస్తుంటుంది మనకి. ఓకే. గృహదేవత ఆరాధన వదిలేసిన ఓకే. దేవతా శాపమే. గృహదేవత అంటే మన ఇంటి దేవత అని చెప్తున్నాం కదా! ఇంట్లో మనిషేగా. అంతే గదా! మన అవును. ఇంట్లో మనిషికి మనం అన్నం పెట్టకుండా వదిలేస్తే ఎలా ఉంటుందో, మరి ఓకే. గృహదేవతకు పూజ చేయకుండా వదిలేయటం కూడా అంతే కదా! అది కూడా దేవతా శాపమే. ఆ! దాంతో పాటుగా మన పూర్వీకులు కొన్ని కొన్ని దేవాలయాలు కట్టించి ఉండటం, పునరుద్ధరణ చేసి ఉండటం. హ్మ్. అవి మనకి అంటే ఇప్పుడు మా తాతగారు పలానా గుడి కట్టించారు. మా నాన్నగారు పలానా గుడి కట్టించారు. నేను ఈ గుడికి ఇంత చేస్తాను అని చెప్పి ఒక దీంతో వెళ్తూ ఉంటారు. అవును. అలా కొంతమంది దేవాలయాలు కట్టించి వదిలేసి ధూపదీప నైవేద్యాలు కూడా లేకుండా మూత వేసినటువంటి దేవాలయాల ధర్మకర్తల వంశీకులు ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా దేవతా శాపం వస్తుంది. మరి దేవాలయం కట్టించారు. దాని కింద భూమిలో ఏవో ఇచ్చారు. అవును. అవి మొత్తం తినేసి దేవుడిని అట్లా వదిలేస్తే అది అవును. పాపం కదా! అసలు దేవుడికిచ్చినటువంటి సొమ్ము మరలా మనం వెనక్కి తీసుకోవడమే మహాపాపం. మహాపాపం. అలాంటిది అవేవో వస్తున్నాయని చెప్పేసి మరలా అమ్ముకొని మనం ఏదో సొమ్ము చేసేసుకొని మనం మాత్రం బాగుండాలి అనుకుంటే మరి భగవంతుడు ధూపదీప నైవేద్యాలెలా? ఇప్పుడు రాముడిని త్యాగరాజు రారా పోరా అని చెప్పి కూడా పిలిచారు. అవును. ఇంకా రామదాసు అయితే నీ అమ్మ సొమ్ము అనుకున్నావా? నీ అవును. అబ్బ సొమ్ము అనుకున్నావా? అని అవును. కూడా అడిగాడు. అంటే నిందాస్తుతి అంటాం మనం. నిందాస్తుతి. అవును. అంటే అవును. మనం ఓన్ చేసుకోవడం, మన సొంతం అయిపోవడం. అవును. మనం కట్టించిన దేవాలయం అంటే మన ఇంట్లో దేవుడు మన ఇంట్లో మనిషే కదా! హ్మ్. మరి ఆయనకు కూడా ధూపదీప నైవేద్యాలు లేకుండా మూసివేయటం కూడా దేవతా శాపమే కదా! వాటిని దేవుడా! పునరుద్ధరణ చేయవలసినటువంటి అవసరం ఉంది కదా! అవసరం ఆవశ్యకత ఉందసలు. తప్పనిసరిగా. ఇలానే గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి అని ఒక ఊరుంటుంది. అవును. ఆ ఊరు నుంచి ఒక కుటుంబం నా దగ్గరకొచ్చారు. హ్మ్. అయ్యా మీ జాతకంలో దేవతా శాపం అనేది మెండుగా ఉంది. మీరు ఒక్కసారి మీ పూర్వీకులు ఎవరైనా గుడి కట్టించారేమో కనుక్కోండి అన్నాను. పెద్దవాళ్ళని కనుక్కుంటే అక్కడ శివాలయం కట్టించారన్న సంగతి వాళ్ళకి తెలిసింది. అది వెతకండి. దాన్ని పునరుద్ధరణ చేయండి. మరలా మీ జీవితం బావుంటుందని చెప్పాను నేను. వెతికారు. సత్తెనపల్లి అది ఒక చిన్న టౌను. అవును. టౌన్ మొత్తం వెతికారు. ఎక్కడ వెతికినా కనపట్టల్లా. ఫలానా ప్రదేశంలో ఒక కాలనీ, ఆ ప్రదేశం అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంది. అవును. చివరికి ఒక పూరి గుడిసెలో విసుగు పుట్టేసి నిల్చుందామని చెప్పి ఆ పూరి గుడిసె దగ్గర పోయి నిల్చున్నారు. ఒక ముసలావిడ లోపల నుంచి బయటకొస్తూ ఉంది. ఏంటి అంటే ఒక పొత్రం రాయి లాంటిది ఒక రాయి పట్టుకొని తీసుకొనొస్తూ ఉంటే ఒక పెద్దావిడ. చూసారు. అది చూడగానే వీళ్ళకి ఒక భావన శివలింగం అనేటువంటి ఒక భావన కలిగింది. ఓకే. ఒక్కసారి లోపలికి రావచ్చమ్మా అంటే రాండయ్యా. లోపల చూస్తే చక్కగా సోమసూత్రం ఉంది. శివలింగం తీసేసుంది. ఆ! పూరి గుడిసెలో. ఆ దేవాలయం పునరుద్ధరణ చేశారు వీళ్ళు. అబ్బా! చేసేటప్పుడండి నిజంగా అంటే భగవంతుడు వీళ్ళని ఎలా కరుణిస్తాడు అనేటువంటిది కూడా చూడండి. అన్ని సంవత్సరాల పాటు దేవుడికి భగవంతుడు చెయ్యకపోయినా, ఆ శివలింగం మరలా పునఃప్రతిష్ఠ చేద్దాం, ఆ దేవాలయం మొత్తం చిన్నగా గుడి కట్టిద్దాం అని చెప్పి తవ్వుతూ ఉంటే, దాంట్లో ఒక చిన్న బంగారు మంటపం దొరికింది లోపల భూమిలో. అబ్బా! దాంతో దేవాలయం డెవలప్ చేశారు. అబ్బబ్బబ్బబ్బా! ఇది దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి జరిగిందనమాట. నిజం. ఇవాల్టి రోజున చక్కగా వాళ్ళ కుటుంబం హైదరాబాద్‌లో ఒక్కొక్కళ్ళు 2, 3 ఫ్లాట్లు కొనుక్కున్నారు. చక్కగా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నారు. దైవలీల చూడండసలు. చూడండి. అంటే ఆ శివుడు ఇన్ని రోజులు బయటికి రావాలన్న ఆయన సంకల్పం కూడా జరిగింది. అవును. వీళ్ళ శాపాన్ని విమోచనం చేయాలి తప్పనిసరిగా వీళ్ళకి మంచి జరగాలి అనేటువంటి సంకల్పం భగవంతుడు కూడా చేశాడు కాబట్టి, ఆ దేవతా శాపం గ్రహించగలిగాం. ఫలానా చోట ఉందని చెప్పి చూశారు, తెలుసుకోగలిగారు. ఇవన్నీ కూడా ఇన్ని రకాల శాపాలుంటాయి. అవును. వీటితో పాటు సర్పవధ, హ్మ్. గోవధ ఆ! ఇవి బ్రహ్మహత్యాది పాతకాలు.
వాహ్! ఓ మాట ఆ! చెప్పాలంటే. దాంతోపాటు గర్భంలో ఉన్నటువంటి శిశువుని అబార్షన్స్ చేసి తీసివేయటం. అవును. దాన్ని భ్రూణ హత్య అంటాం. అవును. గర్భస్థ శిశు మరణాలంటాం. ఇవన్నీ గూడా బ్రహ్మహత్యాది పాతకాల కిందకే వస్తాయి ఓడియాలు. తప్పనిసరిగా. ఆ! వీటిల్లో పాముల్ని కొంతమంది కంఠం ఇప్పుడు పాముకుండేటువంటి లక్షణం ఏంటంటే సార్, ఒక శాస్త్రం ఉంది. బ్రాహ్మణానామనేకత్వం గజరాజో మందబుద్ధిశ్చ సర్పానాం అతినిద్రః అని చెప్పి, సర్పము రోజులో 23 గంటలు నిద్రపోయి ఒక్క గంట ఆహారానికి వెళ్తుందిట. ఆ! ఈ గంటలోనే ఎవరన్నా కనపడితే కాటు వేస్తుంది. ఎందుకు కాటు వేస్తుంది? దానికి భయమేసి. ఆత్మ మనమేమన్నా చేస్తామేమో అనే భయమేసి. ఆత్మరక్షణ కోసం. ఆత్మరక్షణ కోసం. ఇప్పుడు మాది ఒక దేవాలయం ఉంది చిన్నది. ప్రత్యంగిర అమ్మవారి దేవాలయం. ఎవరింట్లోనూ ఉండకూడదు అని చెప్పి మానసాదేవి విగ్రహం ఉంటే తీసుకొచ్చి పెట్టారు. సర్పమాత మానసాదేవి అంటే. హ్మ్. సర్పాలన్నింటికి కూడా సర్పజాతికి మాత. ఓకే. ఆ విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. ఆ రోజు నుంచి మా దేవాలయంలో 3 సర్పాలు కనపడుతున్నాయి. తీసుకొచ్చిన మరుసటి రోజు నుంచి. అబ్బా! ఎంత చాలా పెద్ద పెద్ద సర్పాలు కనపడుతున్నాయి. కానీ మా అర్చకుల వారు కూర్చొని ఉంటారు. ఆయన కాళ్ళ మీద నుంచి పోతుంటుంది. ఏమీ చేయదు. హ్మ్. మా గోశాల ఒకటుంది చిన్నది. ఆ గోశాలలో ఉండేటువంటి పిల్లవాడు ఉంటాడు. వాడు పడుకొనే ఉంటాడు. వాడి తల మీద నుంచి పోతుంటుంది. ఏమీ చెయ్యదు. మాకు గుడి బయట వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టుకు చుట్టుకొని పడుకొని ఉంటుంది. ఏమీ ఎవ్వరినేం చెయ్యదు. పొద్దున్న 6కి ఇప్పుడంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది. మొన్నటిదాకా అవును. చలికాలమే. పొద్దున్నే సూర్యకిరణాలు కూడా రావు. పొద్దున్నే అర్చకులు ఆయన 6 వస్తే శివలింగాన్ని చుట్టుకొని పడుకొని ఉంటుంది. ఏమీ చెయ్యదు. ఆ! చివరికి మా పిల్లలు కూడా వాటికి అలవాటు పడిపోయారు. మీ ఆలయంలో. ఆలయం. ఆ! అలవాటు పడిపోయారు. దాన్నేం చేయకండి. దాని దారిన అది పోతుందని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు మా పిల్లలు కూడా. ఇక్కడేంటి మనం ఏం చేయకుండా ఉంటే అది మన జోలికి రాదు ఓకే. ముఖ్యంగా. ఇక్కడ అలాంటి సర్పజాతిని అంటే మనం పూజ చేస్తాం. పిల్లలు పుట్టాలని పూజ చేస్తాం సర్పాలకి. అవును. ప్రతి మనిషిలో కూడా ఒక సర్పం ఉంటుంది. మన వెన్నెముక చూసుకుంటే కింద నుంచి పై దాకా శిరోభాగం వరకు సర్పాకారంలోనే ఉంటుంది గదా! అవును. యోగా చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సాధన చేస్తూ ఉంటారు అవును. మనకి. అవునా? అంటే నా నాగదేవతను పూజిస్తూ వాటిని చంపడం అనేటువంటిది కూడా పాపమే గదా! కొంతమంది నిప్పుల్లో వేసి తగలబెట్టేవాళ్ళు అవును. కొంతమందున్నారు. అవును. కొంతమంది చంపేవాళ్ళున్నారు. అవును. వాటితో పాటు గోహత్య. హ్మ్. ఆవుల్ని చంపటం, ఆవుల్ని హింసించటం. మహాపాతకం. అది మహాపాతకం. అసలు గోవులోనే ముక్కోటి దేవతలున్నారని చెప్పి మనం నమ్ముతున్నాం మన ధర్మంలో. అలాంటి గోవుని హింసించడం, చంపడం అనేటువంటిది కూడా బ్రహ్మహత్యాది పాతకాల్లో ఒకటి. అలాగే ఒక భగవంతుడు ఒక పిండాన్ని కడుపులో పుట్టించాలి అని చెప్పి సంకల్పంతో ఒక శిశువుని ప్రాణాన్ని పోస్తే దాన్ని అర్ధాంతరంగా మనం తీసేస్తున్నామంటే అది పాపం కాదా? అది హత్య కాదా? ఎంత భ్రూణ పెద్ద హత్య కదా! ఇప్పుడు ఏదైనా కక్ష ఉంటే కొట్టుకొని చంపుకున్నారంటే ఒక అర్థం ఉంటుంది. ఏ ఆహ్, ఆహ్, అంటే అసలు అభం ఏమి అసలేమీ తెలీదు తెలియనటువంటి గదా! అవును. అభం శుభం తెలియనటువంటి ఒక శిశువుని చంపడం అనేది ఎంత పాపం? దీంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టడం. ఇది కూడా రాబోయే మన తరాలకి చాలా ప్రాణగండం, అతి కష్టకాలాన్ని తెచ్చిపెట్టేటువంటి విషయంగా ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి విషయం. హ్మ్. తల్లి తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తుంటాం. ఏడుస్తూ ఉంటుంది. నా అవును. కొడుకు 9 నెలలు నిన్ను మోసింది. నీకు పాలిచ్చింది. రక్త మాంసాన్ని పాలుగా మార్చి ఇచ్చింది. అవును. ఆమె తిన్నా తినకపోయినా నీకు తినిపెట్టింది. తండ్రి తను బట్టలు కొనుక్కోపోయినా చినిగిపోయిన బట్టలు వేసుకొని కూడా నీకు కొత్త బట్టలు కొనిపెట్టి నీ స్కూల్లో చేర్పించి ఇంత ప్రయోజకుడిని చేశాడు. అలాంటి వాళ్ళకి ఇంట్లో చిన్న స్థానం ఇవ్వలేమా? తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నాం. అసలు ఈ జీవితం వాళ్ళది. వాళ్ళకి మనం వాళ్ళు ఇచ్చేదేంటి? పెట్టిన భిక్ష. మరి అలాంటిది రోజుకింత అన్నం పెట్టలేమా మనం? తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తుంటే వాళ్ళ రోదన ఎంత బాధాకరంగా ఉంటుందండి. నేను గోదావరి జిల్లాలో ఒక ఆవిడ గురించి విన్నాను. హ్మ్. చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనానికెళ్లారట. ఒక వృద్ధాశ్రమానికి తీసుకొని వెళ్లారు. వీళ్ళందరినీ పరిచయం చేద్దామని చెప్పి వృద్ధాశ్రమం ఎవరైతే ఆ! మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఆ! తీసుకొని వెళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆవిడ పెట్టుకొని బయట నించొనుంది వెళ్ళే సమయానికి. ఆ! మరలా వచ్చే సమయానికి కూడా ప్రవచనం అయిపోయింది. అంతా అయిపోయింది. మరలా వచ్చే సమయానికి కూడా ఆవిడ పట్టుకొని అక్కడే నిల్చొనుంది. ఆ! ఆయన అడిగారట. "అసలు ఈవిడ ఎందుకమ్మా ఇందాక వచ్చినప్పటి నుంచి అక్కడే ఉంది. ఇప్పుడు అక్కడే ఉంది. వాళ్ళ అబ్బాయి వచ్చి తీసుకెళ్తా అన్నాడా?" అంటే, "లేదండి. 14 సంవత్సరాల క్రితం వాళ్ళ అబ్బాయి ఇక్కడ దింపి, ఇక్కడే ఉండి ఎక్కడికి కదలకుండా నేనొస్తానని చెప్పాడు. ఆ! అందుకని ప్రతిరోజు స్నానం చేసి పట్టుకొని అక్కడ కూర్చొని ఉంటుందండి. వాళ్ళ అబ్బాయి వచ్చి తీసుకెళ్తాడు" అని చెప్పి. ఎంత బాధాకరమైన విషయం. ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతోందసలు. మరి ఆ బాధ మన కుటుంబానికి తగలదా? వింటేనే దుఃఖం వస్తుందసలు. ఎంత బాధేస్తుంటుంది. తల్లి హృదయం అంత గొప్ప హృదయం.
ఇంకొక ఆవిడ చనిపోబోతుంది, మీ అమ్మగారు రాండి అని చెప్పి పిలిచారట. సరే వెళ్ళాడు. అమ్మ నా చివరి కోరిక ఏంటమ్మా? నాన్న ఇక్కడ ఏసీలు, ఫ్యాన్లు లేవు నాన్న, పెట్టించు నాన్న. నువ్వు ఇంకో గంటలో చనిపోతావు, నీకెందుకమ్మా ఏసీలు, ఫ్యాన్లు? నాన్న నేనంటే సర్దుబాటు చేసుకున్నాను, నువ్వు ఉండలేవు నాన్న ఇట్లాంటి చోట బా! అని చెప్పి చెప్పిందంట. తల్లి తల్లి చనిపోయే ముందు కూడా కూడా కొడుకు కోసమే. కొడుకు గురించి ఆలోచిస్తాం. అంత గొప్ప మాతృత్వం వాళ్ళని బాధ పెడితే మనకేం వస్తుందండి కదా? అంతేగా. కాబట్టి తల్లిదండ్రుల్ని ఆ వృద్ధాశ్రమాల్లో చేర్పించి వాళ్ళ బాధకు కారణమైనా సరే మన భవిష్యత్ తరాలు తప్పనిసరిగా మరలా ఇంకొకటి కూడా చివరికి మనం కూడా అక్కడికే వెళ్ళాలన్న పరిస్థితి మాత్రం ఆలోచించుకోవాలి. హ్మ్. పిల్లలు ఎప్పుడు కూడా మనం ఏం చెప్తే చేయరు, మనం ఏం చేస్తే అది చేస్తారు. అది మనల్ని గమనిస్తారు. చాలా గమనిస్తారు. తీక్షణంగా గమనిస్తారు. తండ్రి ఏ లక్షణాలతో ఉంటాడో కొడుకు అదే లక్షణాలతో ముందుకు వెళ్తూ ఉంటాడు. 100%. శాస్త్రం చదువుతుంటారు కదా, ఆవు గట్టును వేస్తే దూడ దూడ కంచెను పొలం వేస్తుందా అని. అవును. ఆవు ఎక్కడ వేస్తే దూడ కూడా అక్కడే అక్కడే వేస్తూ ఉంటుంది. వేస్తుంది. కాబట్టి పిల్లలకి ఇది మనం నేర్పించాలి తప్పనిసరిగా. అది. వృద్ధాశ్రమాల్లో చేర్పించడం, వాళ్ళని బాధ పెట్టడం, దాంతో పాటుగా మన తల్లిదండ్రులకి తద్దినాలు పెట్టకుండా మానేస్తున్నారు హ్మ్. ప్రతి అవును. సంవత్సరం కూడా. అవును. అవును. ఇక్కడ చనిపోయిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క అన్నప్పుడు ఆ రోజున వాళ్ళు వచ్చి ఎదురు చూస్తూ ఉంటారట. నా కొడుకు తప్పనిసరిగా ఇచ్చేస్తాడు, తద్దినం పెడతాడు, పిండం పెడతాడు, నా ఆకలి తీరుస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఆ ఆత్మకి మన పితృదేవతలకి నిరాశ కల్పించి పంపిస్తూ ఉంటే ఏమవుతుంది? అందుకని తద్దినం పెట్టేటప్పుడు కూడా చూడండి, తద్దినం అయ్యేంత వరకు కూడా వచ్చిన బిచ్చగాడికి కూడా ఏమీ పెట్టరు ఆ రోజున. హ్మ్. దేనికంటే ఈ బిచ్చగాడి రూపంలోనే ఏమైనా పెడితే కొద్దిగా పెడితే తీసుకొని వెళ్ళిపోతే పెట్టేటువంటి తద్దినం వృధా అవుతుంది. కాబట్టి అచ్చా! ఈ అచ్చా! వృధా తప్పనిసరిగా వాళ్ళు స్వీకరించాలి. ఈ తద్దినం అనేటువంటి దాన్ని, ఈ తిలతర్పణాన్ని తీసుకోవాలి అని చెప్పి సంకల్పంతో తద్దినం అయ్యేంత వరకు కూడా ఎవ్వరికీ ఏ రకమైన దానాలు ఇవ్వరు. పిండ ప్రదాన సమయంలో మాత్రమే దానాలిస్తారు. ఓకే. దేవుడికి కూడా భోజనం నైవేద్యం పెట్టరు. ఆ! పిండాలకు నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రమే దేవుడికి కూడా ఇంట్లో ఆ రోజున నైవేద్యం పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. హ్మ్. అంటే ఇక్కడ దేవతల కంటే ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాం మనం? తల్లిదండ్రులు. పితృదేవతలకు ఇస్తున్నాం, పితృదేవతలు. తల్లిదండ్రులకి ఇస్తున్నాం. మరి వాళ్ళకి ఆ రోజున ఆశ చూపించి ఆ కొడుకు పెడతాడనేటువంటి ఆశతో ఉన్న వాళ్ళకి నిరాశతో వెనక్కి పంపిస్తే ఆ వంశం వృద్ధి జరుగుతుందా సార్? ఇలానే బాధలు పడుతూనే ఉంటారా? ముఖ్యంగా ఇలాంటి దోషాలు ఉన్న ఇళ్లల్లో వివాహాలు కావటం ఆలస్యం. ఓకే. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ 34 ఏళ్ళు, ఓహ్! 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, 42 ఏళ్ళు వచ్చిన అవును. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు అమ్మాయిలకు కావచ్చు. కావచ్చు. వివాహాలు కావడం చాలా కష్టం. అవును. వివాహం అయింది. దీంట్లో 2 విధానాలు తీసుకోవాలి మనం. 40 సంవత్సరాల పాటు స్వేచ్ఛాజీవికి జీవితానికి అలవాటు పడ్డవాడు అమ్మాయైనా, అబ్బాయైనా 40 సంవత్సరాల తర్వాత ఒక బంధంతో బంధనమైపోవాలి అంటే కష్టమైపోతుంది. చాలా కష్టం అవుతది అప్పుడు. తల్లిదండ్రులకి ఎడిక్ట్ అయిపోతున్నారు, స్వేచ్ఛా జీవితానికి ఎడిక్ట్ అడిక్ట్ అయిపోతున్నారు. అయిపోతారు. ఒక్కసారిగా భర్తో భార్య వచ్చేసింది, 6:00కల్లా ఇంట్లోకి రావాలి అంటే రాలేకపోతున్నాడు. అది కూడా ఒక కారణం అవుతాం. అవునండి. అవునండి. అందుకని ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలని శాస్త్రం జరగాలి. చెబుతుంది. మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అవును. మనకి. ఈ 42 ఏళ్ళు, 43 ఏళ్ల వరకు వివాహాలు కావటం లేదు. 43 ఏళ్ళకి జీవితం పెళ్లి వివాహం అయితే సంతానం ఎప్పుడు కలగాలి? సంతానం కలగడం అనేటువంటిది దుర్లభం. అది జరగదు.